విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. దాదాపుగా 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 24న ఉపరాష్ట్రపతి దుర్గమ్మను దర్శించుకోనున్నారని, మూలా నక్షత్రం నాడు అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని సిపి తెలిపారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు బెదవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అధికార యంత్రాంగం అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎలా ఉండబోతుంది దసరా ఉత్సవాలకు సంబంధించి? ఎందుకంటే ఏడాది బాగా క్రౌడ్ వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు? ఈసారి అత్యంత ఘనంగా మనం ఏర్పాట్లు చేయబోతున్నాము. ఎందుకంటే ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ ఉత్సవం అనేది మొట్టమొదటిసారిగా ఈసారి ప్రవేశపెట్టారు. అదేవిధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి మహిళలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసారి అసెంబ్లీ జరుగుతోంది. సో విఐపీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈసారి టెక్నాలజీని భారీ ఎత్తున వినియోగించబోతున్నాం. అంత మునుపు 250 కెమెరాలు దేవాలయ పరిసర ప్రాంతాల్లో 250 కెమెరాలు ఉండేవి. ఈసారి అవి 500 కెమెరాలుగా మనము పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రోన్స్ లాస్ట్ టైం మనకు 3 డ్రోన్స్ ఉన్నాయి. ఈసారి 42 డ్రోన్స్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అమలు పూజలకు వచ్చాయి కాబట్టి వాటి సేవలను వినియోగించుకోబోతున్నాము. సీసీ కెమెరాస్ కూడా లాస్ట్ టైం 2000 ఉన్నవి. ఈసారి మరో 10,000 కెమెరాలు మనము ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పెట్టడం జరిగింది. వీటి యొక్క ఫీడ్ కూడా అవసరమైతే ఉపయోగించుకుంటాము. అంతేకాకుండా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, అస్త్రం అనే టూల్ను ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా క్రౌడ్ కౌంటింగ్, డ్రోన్స్ నుంచి క్రౌడ్ కౌంటింగ్ కావచ్చు, లేదంటే డ్రోన్స్ నుంచి వెహికల్ కౌంటింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ నుంచి వెహికల్ కౌంటింగ్, సీసీ కెమెరాస్ భక్తుల కౌంటింగ్, ఇవన్నీ కూడా ఈసారి కొద్దిగా వినూత్నంగా వెళ్తున్నాం. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అనే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ అనేది కూడా ముందే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన డేటాబేస్ కావచ్చు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డేటాబేస్ కావచ్చు, అది లైవ్ మానిటరింగ్ అనేది తీసుకోబోతున్నాము. దాని ప్రకారం మనము అన్ని విధాల భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వాలని ప్రయత్నిస్తాం. అంటే విశిష్టమైన రోజులు వీఐపీల మూవ్మెంట్ ఎక్కువ అక్కడ చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రోటోకాల్ కూడా ఉంటుంది. అదేవిధంగా రేపు సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటువంటి రోజులు, ప్రత్యేకమైన రోజులు ఎటువంటి ప్లానింగ్? మూలా నక్షత్రం నుంచి క్రౌడ్స్ ఎక్కువ అవుతారు. అప్పుడు మరికొంత బందోబస్తు కూడా, మరికొంత సెక్యూరిటీని కూడా తీసుకురాబోతున్నాము. అదేవిధంగా మన 24న గౌరవ ఉపరాష్ట్రపతి గారు వచ్చే అవకాశం ఉంది. సో విఐపీస్ని, మూమెంట్స్ని మనము అనుసంధానం చేసుకుంటూ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సార్ మెయిన్ మనం విజయవాడకి మీరు ఇప్పటికే చాలా వరకు కూడా ఈ డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది ఒకేసారి విజయవాడ మీదకి వస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈసారి ట్రాఫిక్ నియంత్రించబోతున్నాము. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్తో, ఎందుకంటే కంజెషన్ లెన్స్ మనకు అస్త్రం యాప్లో తెలుస్తుంటాయి కాబట్టి దాని ప్రకారం మనము డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నాము. ప్రజలకి, విజయవాడ నగర ప్రజానీకానికి అసౌకర్యం కలిగించకుండా భక్తుల ట్రాఫిక్ని నియంత్రించడమే ఒక ఛాలెంజ్. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి మంచి ట్రాఫిక్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈరోజు ఆ దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ విశేషమైన రోజుల్లో కూడా వీఐపీ మూవ్మెంట్ల ద్వారా, ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఉదయం స్టోమామేశ్వరరావుతో వరప్రసాద్, అభినందన జ్యోతి, విజయవాడ.